ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార కేసు మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో ప్రభుత్వ వైద్యశాలలో ఎమర్జెన్సీ తప్ప మిగతా సేవలన్నింటినీ అసలు మేము చేయమంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. భారీ ఎత్తున ర్యాలీగా కూడా డాక్టర్లు కావచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, మొత్తం సిబ్బంది అంతా భారీ ఎత్తున ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే కఠిన చర్యలు డ్యూటీలో మేము చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల మాకు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉండాలి. ఎవరైతే జూనియర్ డాక్టర్స్ మీద కానీ డాక్టర్స్ మీద అటువంటి దాడులకు దిగితే వెంటనే కఠిన చర్యలు ఉండాలని చెప్పి భారీ ఎత్తున నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. కోల్కతాలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో వాటి మీద ఇంతవరకు చర్యలు లేవు అంటూ ఒకవైపు నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లాలో పూర్తిగా వైద్య సేవలు ఎమర్జెన్సీ ఒకటి చూస్తున్నటువంటి నేపథ్యం, మిగతా సేవలన్నింటి వైద్య సేవలన్నింటినీ కూడా పూర్తిగా వీరు నిరసన కార్యక్రమంలో భాగంగా అవాయిడ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. భారీ ఎత్తున వీరు ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. నగరంలో ఎవరైతే మొత్తం టవర్ క్లాక్ మొత్తం అన్ని రోడ్లలో కలిపి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా కఠిన చట్టాలు చేయాలి, కఠినంగా నిర్ణయం ఏదైతే ఉందో శిక్షలు అమలైతే తప్ప ఇటువంటివి ఉండవు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అనేది మా డిమాండ్. వర్క్ స్పేస్లో మాకు సేఫ్టీ ఉండాలి, 24/7 సెక్యూరిటీ సర్వైలెన్స్ ఉండాలి. మన క్యాజువాలిటీలో కానీ, లేబర్ రూమ్స్లో కానీ, ఐసీయూస్లో కానీ అటెండర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళకంటూ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో విజిటింగ్ అవర్స్లోనే రావాలి. మాకు మెయిన్గా వర్క్ స్పేస్లో సేఫ్టీ అనేది ఉండాలి అనేది మా డిమాండ్. అలాగే కలకత్తా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైతే పర్పరేటర్ ఉన్నారో అతనికి వెంటనే విక్టిమ్కి జస్టిస్ అనేది వెంటనే రావాలి, పనిష్మెంట్ అనేది వెంటనే రావాలి అని చెప్పి మేము ఆర్జేకర్కి మద్దతుగా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ముద్దాయిలు వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకుంటున్నా, ఎందుకని ఇంకా శిక్ష అనేది అమలు కాలేదని మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ని అడుగుతున్నాము. దీనికి రిలేటెడ్ ప్రజలు, ప్రభుత్వం అన్నీ మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆమె వర్కింగ్లో ఉండగా ఆమె మీద ఈ అగాత్యం జరిగింది. అదే ఎందువల్ల? ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల. ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వెంటనే ఇంప్లిమెంట్ అవ్వాలి. తప్పు చేసిన వాడికి భయం అనేది మొదలవ్వాలి. తప్పు చేసిన వెంటనే ఎలాంటి భయం అంటే ఉరి తీస్తారు మమ్మల్ని అన్నట్టు కఠినమైన చర్యలు అమలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ తగ్గుతాయి. చిన్నపిల్లల్లోనూ, మహిళల్లో చిన్న 4 years 10 years ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ అసలు తగ్గాలి అంటే కఠినమైన చర్యలు రావాల్సింది. భారీ ఎత్తున అనంతపురం నగరంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కలకత్తాలో సంఘటనపై వీరు నిరసన గళం విప్పుతున్నటువంటి పరిస్థితి. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఆ అమ్మాయికి కావాల్సిన జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాము. తనకి చాలా అన్యాయం జరిగింది, తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అంతే. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్కి అమ్మాయికి జస్టిస్ కావాలి. మాకు వర్క్ సేఫ్ ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. అనంతపురంలో చూడవచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, డ్యూటీ డాక్టర్స్ కావచ్చు, భారీ ఎత్తున ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏం చెప్తారు? మొత్తం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ జూనియర్ డాక్టర్స్ కావచ్చు, ఎమర్జెన్సీ సేవలు మాత్రం మేము అటెండ్ అవుతున్నాం, మిగతా వాటిని మాత్రం మేము అటెండ్ అవ్వట్లేదు ఏదైతే ఉందో, ఇటువంటి సంఘటనలు అనేకం పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కఠిన చర్యలు లేవు అంటూ వీరు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం. మరి వీరు ఏం చెప్తారు మేడం? ఏంటి మీ ప్రధాన డిమాండ్? Demands actually, the security should be provided to the minimum facilities. Actually, even in our casualties, we don't have any place to restrooms, washrooms separately for boys and girls. Washrooms and facilities should be provided, and a centralized act should be provided to all doctors so that we can have at night we have security. Without any, we are working without any safety. So we can be we are sure that we can work with safety, like Sakshi said. Night times we will be going alone to our hostels without any security. There is no light even in the path. So we are demanding security. అంటే మేడం, ఎస్పెషల్లీ ఇప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు ఇటువంటివి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కఠిన చర్యలు లేవు ఎప్పుడు కూడా. ఇటువంటివి ప్రత్యేక చట్టాలు రావాలని చెప్పేసి చాలాసార్లు అజిటేషన్స్ చేశారు. దీని మీద ఏం చెప్తారు? Means actually for that sake attendance limit should be there. Like 1 or 2 attendants only should be allowed along with the patients.
Like that we can reduce that kind of incidences, and even awareness should be there among patients also, like patients attender also. Like we are not gods, they will bring patients in bad condition. How can they expect us to revive the patient and make them good at once like that? ఏంటి మేడం? చెప్తున్నారు ప్రొటెక్షన్ లా ఉంది, యాక్ట్ ఉంది అని, కానీ ఎక్కడ అమలు చేయట్లేదు. కానీ 2022 లా పాస్ చేసింది అంటున్నారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. కానీ అయినా కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే అసలు గవర్నమెంట్ మా గురించి ఎప్పుడు పట్టించుకోవట్లేదు. మాకు ప్రాపర్ క్యాజువాలిటీలు, ప్రాపర్ శానిటేషన్ లేదు, ప్రాపర్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ లేదు. అట్లీస్ట్ CCTV కెమెరాస్ అయినా పెట్టాలి మేము వెళ్ళే రూట్లో, అది కూడా లేదు. ప్రాపర్ లైటింగ్ లేదు మేము హాస్టల్స్ దగ్గర. ఇవన్నీ లేనప్పుడు మేము ఎందుకు డ్యూటీ కోసం ఇంత తపన పడాలి? పేషెంట్ ప్రాణాల కోసం మేము రోజు రేయిన్ పగలు కష్టపడుతున్నాము. అంటే ఎస్పెషల్ మీకోసం ప్రత్యేక చట్టాలు చేయాలంటారు, ఏం చెప్తారు? చాలా మనం చూస్తున్నాము, ఈ ఒక్క అసాల్ట్ అనే కాదు, ప్రతి ఒక్కరు చాలా వరకు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ పైన చాలా అసాల్ట్స్ జరిగాయి. దాని మీద స్పెషల్ యాక్ట్ తీసుకొని రావాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు, వీరి డిమాండ్స్ అయితే మాత్రం మాకు పరిస్థితులు కూడా అక్కడ మేము జాబ్ చేసే చోట, విధులు నిర్వహించే చోట చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. చాలాసార్లు ఇటువంటి దాడులు జరుగుతున్నప్పటికీ మాత్రం మాకు ఎప్పుడు ఏదో హామీల వరకే నిలిచిపోతున్నాయి తప్ప కఠిన చట్టాలు లేవు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు, నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మాత్రం అనంతపురంలో ఈ మెడికల్ కావచ్చు, జూనియర్ డాక్టర్స్ కావచ్చు, ఎస్పెషల్ నర్సింగ్ విద్యార్థులు కావచ్చు, చాలామంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చూడొచ్చు. వారి డిమాండ్స్ ఒకటే, మేము డ్యూటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాడులు అనేకం జరుగుతున్నాయి. ప్రత్యేక చట్టాలు కావాలి, సీసీ కెమెరాస్ కావాలి, ఇటువంటివన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వాలు చాలా మటుకు చెప్తున్నాయి, కానీ అవి అసలు అమలు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని. ఇటువంటి పరిస్థితుల్లోనే మాకు అమలయ్యే విధంగా, ఎందుకంటే కఠిన చట్టాలు తీసుకువస్తే తప్ప ఇటువంటివి ఆగవు అని చెప్పేసి వారి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి భారీ ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఇక్కడ భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఓన్లీ మా డిమాండ్స్ ఒకటే, మేము డ్యూటీ చేయాలి అంటే మాకు రక్షణ కావాలి అంటూ వీరు భారీ ఎత్తున నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం చాలాసార్లు చాలా చోట్ల చాలా సంఘటనలో కూడా చాలా దాడులు జరుగుతున్నా కూడా వీటిని అరికట్టేందుకు కఠిన చర్యలు లేవు అనేదే వీరి డిమాండ్. మరి మొత్తం మీద అయితే మాత్రం చివరిగా ఈ ఏదైతే ఉందో ప్రభుత్వాలు వీటి మీద గట్టి చర్యలు తీసుకోవాలని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీరి డిమాండ్స్ ఎంత మేరకు నెరవేరుతాయనేది వేచి చూడాల్సిన అంశం అయితే మాత్రం. మొత్తం మీద అయితే మాత్రం ఈ నిరసన అజిటేషన్ కార్యక్రమం అయితే మాత్రం ఈ కఠిన చట్టాలు తీసుకువచ్చేంత వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా.